పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ తో ఉత్తమ్ భేటీ. పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు, సహకారంపై చర్చ. ఆర్థిక సహాయం కోరామన్న మంత్రి. జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి తుమ్మల హామీ. రేపటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు. రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని సూచన. రైతులకు బోనస్ ఎగ్గొట్టిన పాలకుడు రేవంత్. కాంగ్రెస్ పాలనలో దళారులు ఎక్కువయ్యారు. పత్తి కొనే నాథుడే లేదన్న హరీష్ రావు. కేటీఆర్ హరీష్ రావుపై మంత్రి అడ్లూరి ఆగ్రహం. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. పత్తి రైతులకు ప్రభుత్వం అండగా ఉందని వెల్లడి. మాటలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రబెల్లి ఆగ్రహం. రేపు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. కడప జిల్లా చిన్నదాసరిపల్లిలో పాల్గొనున్న చంద్రబాబు. రైతు సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి భారమైంది. పబ్లిక్ సెక్టార్ ను చంపాలి, ప్రైవేట్ సెక్టార్ పెంచాలి. ఇదే చంద్రబాబు విధానమన్న విడుదల రజని. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. సతీష్ మృతిపై అనుమానముందన్న పేర్ని నాని. ఏలూరు గ్రీన్ సిటీలో పోలీసుల తనిఖీలు. 12 మంది మావోయిస్టు సానుభూతి పట్ల అరెస్ట్. ఒక అపార్ట్మెంట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మావోయిస్టులు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి. మార్చి నాటికి మావోయిజం అంతం చేస్తామన్న బండి. కామన్వెల్త్ ఎడ్యుకేషన్ తో అంబేద్కర్ వర్సిటీ ఒప్పందం. సీఎం రేవంత్ సమక్షంలో ఎంఓయూ. టెక్నాలజీతో నాణ్యమైన అందించేలా ప్రణాళిక. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు. హాజరు కానున్న ప్రధాని, రాష్ట్రపతి. ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు. నెల్లూరు రాజుపాలెంలో కూలిన కల్వర్ట్. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఇబ్బందులు పడుతోన్న ప్రజలు. ఏసీబీ వలలో మెదక్ జిల్లా టేక్మల్ ఎస్ఐ. 50,000 లంచం తీసుకుంటూ చిక్కిన రాజేష్. పారిపోతుండగా ఎస్ఐని పట్టుకున్న అధికారులు. సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు. 1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్. ఏసీబీ అధికారుల అదుపులో కిరణ్. ఈ నెల 20న బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం. పాట్నా గాంధీ మైదాన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం. హాజరు కానున్న ప్రధాని మోదీ. ఎస్ఐఆర్ 2.0 పై కాంగ్రెస్ సమీక్ష. ఎన్నికల జాబితాల సమగ్రతకు కట్టుబడి ఉన్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈసీ వైఖరి నిరాశపరిచిందన్న ఖర్గే. మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయం. కేబినెట్ మీటింగ్ కి శివసేన మంత్రుల డుమ్మా. బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన. బయటకొచ్చిన ఉగ్రవాది ఉమర్ చివరి వీడియో. సూసైడ్ బాంబర్ కి చావే అంతమే లక్ష్యం. ఆత్మాహుతి దాడిపై అభిప్రాయాన్ని చెబుతూ లాస్ట్ సెల్ఫీ. శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు. స్వామి దర్శనానికి 16 గంటల సమయం. కిలోమీటర్ల మేర భక్తుల పడిగాపులు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.